వెల్కమ్ టు సెనోరిటా ఫ్యాషన్ ఛానల్. సో ఇవాళ నా ఛానల్లో మీకు చికెన్ బిర్యానీ చేసుకునే విధానం అయితే చెప్తాను. సో మీరు ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి ఉంటే నా దగ్గర నుండి మీకు ఇంకా న్యూ వీడియోస్ అయితే వస్తాయి. సో మన బిర్యానీ మనం స్టార్ట్ చేయొచ్చు. సో నేనైతే ముందుగానే చికెన్ అయితే కలుపుకుని ఉంచుకున్నాను. చికెన్లో కొంచెం పసుపు, కొంచెం కారం అండ్ ఆల్సో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ధనియా పౌడర్ అండ్ ఆల్సో జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి. దాల్చిన చెక్క అండ్ ఆల్సో లవంగాలు పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. కొంచెం పెరుగు, నిమ్మరసం అండ్ ఆల్సో పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. సో దీన్ని అయితే ఇవన్నీ మనం యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం దీన్ని ఉంచుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం అయితే బౌల్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్లీ ఇందులో కొంచెం షాజీరా, కొన్ని లవంగాలు, ముందుగా అనాస పువ్వు, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీలో యాడ్ చేసుకునే కాయని మనం మెత్తగా ముక్కల కింద చేసుకుని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, యాలకులు. సో ఈ ఐటమ్స్ అయితే మనం యాడ్ చేసుకున్నామండి. ఇందులో ఇప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటామండి. మనకి ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది కదండి, బయట వచ్చేస్తుంది. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. మనము దీన్ని కాసేపు వేగనిచ్చాలి. సో మనము దీంట్లో ఇందాక కలిపి ఉంచిన చికెన్ అయితే యాడ్ చేసుకున్నామండి. సో దీన్ని ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం మూత అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మూత తీసుకున్నామండి. ఇది ఫ్రై అయిందో లేదో ఇంకో 10 మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలండి. గ్రేవీ అయితే మనకి దగ్గరకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. సో ఇందులో కొన్ని పీసెస్ అయితే మనం ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలండి. పీసులు అయితే మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా వేగించాలి. ఈ పీసెస్ అయితే మనము బిర్యానీ ఉడుకుతున్నప్పుడు సగం ఉడికాక వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. సో నేను ముందుగానే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్లో అయితే మనం వాటర్ వేసుకోవాలండి. గిన్నెతో గిన్నె బియ్యానికి గిన్నెన్నర నీళ్ళు అయితే పోసుకోవాలండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్లో మనం సాల్ట్ అయితే మిక్స్ చేసుకుని ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలండి. ఇది కొంతసేపు వాటర్ అయితే మరగాలి. వాటర్ మరుగుతుంది. సో ఇందులో ఇప్పుడు మనం బియ్యం అయితే యాడ్ చేసుకోవాలండి. పెట్టుకున్న బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. బియ్యం వేసి కలుపుకోవాలండి. మూత పెట్టుకోవాలి. గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం అయితే ప్లేట్ తీసుకున్నామండి. మన బిర్యానీ అయితే సగం అయితే ఉడికిందండి. సో ఇప్పుడు మనం అయితే చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవచ్చండి. సో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇలా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత అయితే మళ్ళీ పెట్టుకోవాలండి. సో బిర్యానీ అయితే మనం ఒకసారి తీసి కలుపుకోవాలండి. సో మనకి ఎమ్మి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో తినేద్దాం పదండి, ఇంకెందుకు ఆలస్యం. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.